నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే జీవన యోగాని మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి సెంటరైజ్ చేసుకోవటం ఎంత ఇంపార్టెంటో నేను చెప్తాను. చాలా మందికి ఈ పాటికి పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఆడవాళ్ళు అయితే పిల్లల్ని, హస్బెండ్స్ని ఆఫీస్కి, స్కూల్స్కి పంపించేసి మన కోసం మనం టైం తీసుకుంటామండి. తీసుకొని మ్యాట్ మీదకి వచ్చేసి మనము చలో కమాన్ 1 2 అని ఎక్సర్సైజ్ చేయట్లేదు కదండి. కాబట్టి మనము కూర్చొని సెంటరైజ్ చేసుకోవటం చాలా ముఖ్యం. ముందుగా మనము సుఖాసనాలు అయితే కూర్చుందామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. వన్స్ మనం కూర్చున్న తర్వాత చూడండి, మనము ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసినా మన ఆలోచనలు తర్వాత ఏం చేయాలో, మనము ఈ ప్రాక్టీస్ తర్వాత పిల్లల్ని తెచ్చుకోవాలేమో, మనం ఈ పని చేయాలేమో, లంచ్లో ఏం ప్రిపేర్ చేయాలనో అలా ఆలోచిస్తే ఏ ఉపయోగం ఉండదండి. మీ సాధన చేసేటప్పుడు మీరు ముందుగా సెంటరైజ్ చేసుకోవాలి. నేను చెప్తుంటాను కదండి, శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి, శ్వాసని మెల్లగా వదలండి, బెల్లీ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి. ఇలాంటివి ఎందుకు చెప్తారంటే, ఈ మూమెంట్లో మనమందరం కలిసి సెంటరైజ్ అవ్వడానికి ఈ ప్రాక్టీస్ని అయితే చేస్తాము. కాబట్టి మనము సుఖాసనాలో కూర్చుంటూ పామ్స్ని ఓపెన్ చేయండి, అలాగే షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేయండి. ఇప్పుడు కళ్ళని మూసుకొని శ్వాసని డీప్గా తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదలండి. ముందుగా శ్వాస మీద మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటుంటే మీ పొట్ట భాగం పైకి వస్తుందండి. శ్వాసని వదిలేటప్పుడు పొట్టని లోపలికి తీసుకెళ్తారు. ఈ మూమెంట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటుంటే ఎయిర్ కొంచెం కూల్గా ఉంటుందండి. శ్వాసని వదిలేటప్పుడు మీ శ్వాస కొంచెం వెచ్చగా ఉంటుంది. అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకుంటున్నట్టు, శ్వాసని వదిలేటప్పుడు మీ వర్రీస్ని, టెన్షన్స్ని అన్నిటినీ డ్రాప్ చేయండి. మెల్లగా 2 చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెట్టి ముందుగా మీ చేతుల్ని చూస్తూ కళ్ళని ఒక బ్యూటిఫుల్ స్మైల్తో తెరవండి. ఇవాళ మన సాధనలో సెంటరైజ్ చేసుకోవటం ఎంత ఇంపార్టెంటో చెప్పానండి. గుర్తుపెట్టుకొని మీ సాధన స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా 1-2 నిమిషాలు కేటాయించి మీ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళే మీ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి. మనము ప్రాణాయామతో మొదలు పెట్టేద్దామండి. ఇవాళ భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామాని మనము చూడండి, చూపుడు వేళ్ళతో నేను ట్రేగర్స్ని ఇలా క్లోజ్ చేస్తూనే ప్రాణాయామాన్ని చేస్తున్నాను. ముందుగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మకారా సౌండ్ చేయండి.
చూశారు కదండి, భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. మనము మకారా సౌండ్ అయితే ఎక్కువగా ప్రొలాంగ్ చేస్తున్నాము. కుదిరితే చేయండి. నేను ఇలా క్లోజ్ చేయటం వల్ల మనకి ఎక్కువగా వైబ్రేషన్స్ అన్నవి స్కల్ రీజియన్ లోకి వెళ్తుంది. ఆ వైబ్రేషన్స్ ని మీరు అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి. అలాగే చేతులు కొంచెంగా నొప్పి పుడతాయండి, కానీ ఏం పర్లేదు, గివ్ అప్ చేయకుండా అలానే పెట్టి స్పైన్ ని ఎరట్ పెడుతూ ప్రాణాయామాన్ని చేయండి. ఈ ప్రాణాయామాన్ని కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కళ్ళని, మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల మనకి ఆలోచనలు ఎక్కువగా ఉన్నా, మనకి థాట్స్ ఎక్కువగా ఉన్నా, ఇన్సోమ్నియా పేషెంట్స్ అయినా, వాత దోషం వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త అండి. కొంతమందికి అగ్రివేట్ అవుతుంది, కొంతమందికి తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీరు ఒకసారి చేసి చూడండి. మీకు సూటబుల్ అయితేనే మైగ్రేన్ ఉన్న వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయండి. కానీ హెడేక్స్ ఉన్న వాళ్ళకైతే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవాళ నేను సీక్వెన్స్ అయితే చేయిస్తాను మీతో. నన్ను చూడండి ముందుగా నేను ఎలా చేస్తున్నానో, తర్వాత మనము కలిసి చేద్దాము. ముందుగా ఇవాళ చేయబోయే సీక్వెన్స్ నేను చూపిస్తానండి. ఒక 4 ఆసనాలని కలిపితే దాన్ని సీక్వెన్స్ అంటారు. కాబట్టి ఆసనాన్ని నేను ఎలా చేస్తున్నానో పోస్చర్ని అబ్జర్వ్ చేస్తూ నాతో పాటు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మొదటిగా మనం చేయబోయే సీక్వెన్స్ చూడండి. నేను 2 చేతుల్ని కింద పెడుతూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్లాను. ఫలకాసనాలోకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను అధోముఖాలోకి వెళ్తున్నాను. మీరు చూసుకున్నట్టయితే ముందుగా నేను కాళ్ళ వేళ్ళని ఇలా లిఫ్ట్ చేస్తూ సీట్ని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. లిఫ్ట్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తి కుడి కాళ్ళని చేతుల మధ్యలోకి తేవండి. తీసుకొచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే నేను నా ఎడమ కాళ్ళని కంప్లీట్గా మ్యాట్ పైనే పెట్టానండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఇంటర్లాక్ చేయండి చేతులని. అలాగే టార్సోని ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి కాళ్ళని చూడండి, నా కుడి కాళ్ళని స్ట్రెయిట్ చేస్తూ చూడండి, నేను సైడ్కి టర్న్ చేస్తూ ఈ పొజిషన్కి వచ్చాను.
ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ చేతులని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతితో కుడి కాలని హోల్డ్ చేస్తూ కుడి చేతిని పైకెత్తి పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేసి శ్వాసని వదులుతూ చేతులని కింద రిలాక్స్ చేసి కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. ఇదండి చిన్న సీక్వెన్స్. నేను ఎలా చేయాలో చూపించాను. అధోముఖ శ్వానాసన మనం చేసినప్పుడు కాళ్ళల్లో వెనకాల భాగంకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము లోపల కింద వైపున చూస్తున్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా హెడ్ వైపుకి వెళ్తుంది. అలాగే కాళ్ళని ముందుకు తీసుకొస్తున్నాం కదండి, వీరభద్రాసన చేయటం వల్ల, హంబల్ వారియర్ చేయటం వల్ల మనకి కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ చాలా పెరుగుతుంది. అలాగే మనము చేతులని ఇంటర్లాక్ చేస్తూ ముందుకి బెండ్ అవుతూ చేతులని కిందకి తీసుకెళ్తున్నాం కదండి, షోల్డర్స్ మీద ఎక్కువగా మనకి ప్రెషర్ అన్నది పడుతుంది. కాబట్టి స్టిఫ్నెస్ ఉన్నా కూడా దాన్ని మనము తగ్గించవచ్చు. తర్వాత ప్రసరిత పాదోత్థానాసనాలో ట్విస్ట్ అయితే చేస్తున్నాము. ఈ ట్విస్ట్ చేయటం వల్ల మనకి బ్యాక్లో స్టిఫ్నెస్ ఉన్న చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ని మనం కొన్నిసార్లు అయితే 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. నేను కుడి కాళ్ళని ముందుకు తీసుకొచ్చాను కదండి, తర్వాత ఎడమ కాళ్ళతో కూడా నేను సేమ్ సీక్వెన్స్ అయితే చేస్తాను. చూసి నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఒక చిన్న సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ని మీరు గుర్తుపెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము చూడండి కొంచెం రోజుకి కొంచెం మన సాధనాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలండి. కాబట్టి సీక్వెన్స్ని అయితే ఇవాళ మీతో చేపిస్తున్నాను. ఒక ఆసన చేయటం మనకి ప్రతిరోజు అలవాటైపోయింది అనుకోండి, ఒక 2-3 ఆసనాలని మనము ఇంక్రీజ్ చేస్తూ మన స్ట్రెంగ్త్ని స్టెబిలిటీని కూడా పెంచవచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్ని మీరు టైం లేకపోయినా గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. తర్వాత సీక్వెన్స్ చూసేద్దామండి. ఆ సీక్వెన్స్ చేయటానికి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. చూడండి మనము తర్వాత చేయబోయే సీక్వెన్స్. ముందుగా మనము తాడాసనాలో నిల్చుంటాము. తాడాసన అంటే 2 కాళ్ళు, మోకాలు ఆనించి టాల్గా కంప్లీట్గా 2 కాళ్ళ పైన వెయిట్ పెట్టేటట్టు చూసుకోండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. ఎంత అయితే అంత పుష్ చేయండి. మోకాలని బెండ్ చేసి ఆర్చ్ అవ్వద్దండి, అస్సలు ఉపయోగం ఉండదు. కాబట్టి మోకాలని స్ట్రైట్గా ఉంచుతూనే మీ వేస్ట్ని ఇలా ముందుకి పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ స్లోగా శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కంటూ లో లంజ్కి రండి. మళ్ళీ కాళ్ళని ముందుకి తీసుకెళ్తూ మళ్ళీ ఆర్చ్ బ్యాక్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలి మళ్ళీ ఎడమ కాళ్ళని కిందికి. చూశారు కదండి, మనము 2 ఆసనాలను అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. మనము చూసుకున్నట్టయితే హస్త ఉత్థానాసన చేసేటప్పుడు ఈ భాగాన్ని ముందుకి పుష్ చేస్తున్నాం కాబట్టి ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. అలాగే లోవర్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనము వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చేయండి. కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కళ్ళని తెరిచే ఉంచండి. అలాగే మనము లో లంజ్ చేస్తున్నామండి. చూడండి, కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి కిందికి పెడుతున్నాం కాబట్టి హిప్ దగ్గర వర్క్ అవుతుంది. కాళ్ళల్లో కండరాలని మనము స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి ఇంకొక చిన్న సీక్వెన్స్. దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. మళ్ళీ 2 ఆసనాలను అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఈ సీక్వెన్స్ చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా చూడండి, మనము దండాసనాలో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అయ్యి చేతులని కిందని పెట్టి కాళ్ళని మనము పైకి లిఫ్ట్ చేస్తూ సీట్ భాగాన్ని కూడా పైకి రేస్ చేస్తాం.
మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి ఇంకొక చిన్న సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ చూడటానికి చాలా డిఫికల్ట్గా అనిపిస్తుందండి, కానీ మనం మన సీట్ని ఎత్తగలిగితే చాలండి. కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ మనకి ఈ ఇష్యూ ఉందనుకోండి, బాడీ వెయిట్ అంతా మనం మన నెక్ పైన పెడుతున్నాము కాబట్టి నెక్ డ్యామేజ్ అవుతుంది. కేర్ఫుల్గా ఉండండి. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళే అవాయిడ్ చేయండి. లేదా మనకి ఫార్వర్డ్ ఫోల్డ్ చేసినప్పుడు అబ్డామినల్ దగ్గర మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. కాళ్ళని ఎత్తి వెనకాల భాగంలో తీసుకెళ్ళటం వల్ల మనకి రీప్రొడక్టివ్ ఇష్యూస్, మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కానీ, మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులర్గా అవ్వకపోయినా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ 2 ఆసనాలని కూడా మీరు సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము సీక్వెన్సెస్గా ఒక 4 ఆసనాలు 2 ఆసనాలు అలా యాడ్ చేస్తూ సాధనానైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఈ కాలంలో ఎడినాయిడ్ ఇష్యూస్ చిన్న పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా 5 years నుంచి స్టార్ట్ అయ్యి 7 years లోపల అది తగ్గిపోతుంది. లేదా కఫం దోషం ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీక్వెంట్గా ఈ కాలంలో ట్రాన్సిల్స్ కానివ్వండి, ఎక్కువగా ఎడినాయిడ్ ఇష్యూస్ కానివ్వండి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయండి. అలాగే ఫ్రూట్స్ని కూడా అవాయిడ్ చేయాల్సిందే, తప్పదండి. కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. అలాగే తలంటుకొని ఎక్కువగా పోసుకోవటం ఇలాంటివి, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ని తగ్గించడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.